ఎందుకు వస్తున్నారు సంఘంలోనికి? మీరు రావడానికి అర్హత ఏంటి? బైబిల్ తెలుసా? తెలీదు. శ్రమ ఉందా సువార్తలో? లేదు. మీరెవర్రా అని అడిగితే తాలూకా సభవా ఇదే? కుదురుద్దా సంఘానికి? తిమోతిని చూడండి, తిమోతిని ఎలా ఎత్తుక్కుంటున్నాడు చూడండి. నా తర్వాత మరలా సంఘాన్ని లీడ్ చేసేవాడు సత్యమందు జ్ఞానము కలిగిన వాడై ఉండాలి, ఆత్మ తీవ్రత కలిగిన వాడై ఉండాలి, మంచి సాక్ష్యం ఎలుపుట వారి చేత కూడా పొందిన వాడై ఉండాలి. దొంగల ముఠాలో ఎవరు రావడానికి వీళ్ళు. నెక్స్ట్ ఎవరయ్యా అంటే, పైన కొండ మీద 40 రాత్రులు పగళ్ళు ఉపవాసంతో ఉండి దేవునితో మాట్లాడుతున్న మోసే పైన రగిలిపోతుంటే కొండ శివరను కూర్చుని ఒకడు రగిలిపోతున్నాడు. ఎవరు? యెహోషువ. వాడి కావాలి సేవకు. ఎవ్వరు ఉండడానికి వీలేదు. మోసే తర్వాత ఆ తీవ్రత కలిగిన వాడు అహరోను కొడుకులు కూడా కాదు, అహరోను కూడా కాదు. మరెవరయ్యా వాగ్దాన దేశానికి తీసుకుపోయేదంటే యెహోషువ. నెక్స్ట్ చూడండి, తిరిగేయండి చరిత్ర పుటల్ని. తిరిగేస్తే నెక్స్ట్ కనిపించేది ఎవరయ్యా అంటే ఏలీ.